హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ థాట్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే చక్కగా అందంగా పెరల్స్తో బ్రేస్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్రేస్లెట్ అనేది చాలా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చండి. దీనికి మనకు కావాల్సినవి పెరల్స్, బ్యాక్ చైన్, జంప్ రింగ్స్, హుక్, నైలాన్ థ్రెడ్, నీడిల్. సో ముందుగా నీడిల్లోకి మనం నైలాన్ థ్రెడ్ని ఎక్కించేసుకోవాలండి. ఇది కొంచెం పొడవుగా తీసుకుంటేనే బెటర్ అనమాట. కాకపోతే కొంచెం చిక్కులు పడకుండా చూసుకోవాలి. సో ఇలా నీడిల్లోకి నైలాన్ థ్రెడ్ ఎక్కించేసాక లాస్ట్లో ఒక నాట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ పెరల్స్ ఉన్నాయి కదా, వీటిని 4 పెరల్స్ తీసుకోవాలండి. ఫస్ట్ మనకు ఒక షేప్ ఫామ్ అవడానికి 4 పెరల్స్ని తీసుకోవాలి. వీటిని ఇలా నీడిల్లోకి పెట్టేసి ఆ థ్రెడ్ ఎండింగ్ వరకు తీసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా, ఆ నాట్ పక్కన ఉన్న పూసలోంచి నీడిల్ని ఇలా బయటికి తీసుకొని రావాలి. ఆ తర్వాత మనకు ఒక డైమండ్ షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఇంకా డబుల్ నాట్ వేసేసుకోవాలండి. సింగిల్లో అయితే వైర్ కదా, లూజ్ అయిపోతుంది. సో ఈ 4 పూసలకి డబుల్ నాట్ వేసేసుకోవాలి. నేను ఇప్పుడు డబుల్ నాట్ వేసేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. 1-2 టైమ్స్ చూస్తే అది అర్థమైపోతుంది. కన్ఫ్యూజ్ ఏమి ఉండదండి, చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా నేను డబుల్ నాట్ వేసేసుకున్నాను కదండి. మనము ఇక్కడ సైడ్ బీడ్ ఉంది కదా, ఆ సైడ్ బీడ్లోంచి నీడిల్ని ఇలా బయటకు తీసుకొని రావాలి. ఇంకా ఇక్కడ చూసారు కదండి, వైర్ అయితే ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి పైకి. మనం ఫస్ట్ 4 బీడ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ వైర్ అనేది పైకి వచ్చింది కదా, సో ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కింద నుంచి తీసుకోవాలన్నమాట నీడిల్ని. ఇలా నీడిల్ కింద నుంచి తీసుకున్నప్పుడు మనకు ఇంకొక షేప్ అనేది వస్తుంది, డైమండ్ షేప్ అనేది వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు దీనికి కూడా డబుల్ నాట్ వేసేసుకోవాలి. ఈ 4 బీడ్స్కి డబుల్ నాట్ వేసేసుకోవాలండి. ఇందాక ఫస్ట్ డైమండ్కి వేసాం కదండి, సేమ్ అలానే డబుల్ నాట్ వేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఈ 2 పూసల్ని కలిపి వేసుకోవాలి, అప్పుడే విడిపోకుండా ఉంటాయి. ఇలా డబుల్ నాట్ వేసేసుకున్నాక మనము ఈ డైమండ్ షేప్లో మనకు సైడ్ పూస అనేది మనకు కావాలి కదా, అందుకనే ఈ నీడిల్ని ఇప్పుడు మనం సైడ్ పూస దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ చూసారు కదండి, ఈ పూసతో మనకు అవసరం ఉంటుంది. సో ఈ నీడిల్ని మనం ఈ పూస దగ్గరికి తీసుకురావాలి. చూసారు కదండి, ఇలా థ్రెడ్ అనేది ఇలా రావాలి. ఈ పూసలు అనేవి ఇలా ఆర్డర్లో ఉండాలన్నమాట. ఈ థ్రెడ్ చూసారు కదా, ఇలా కిందకి వచ్చేసింది. సో ఇప్పుడు థ్రెడ్ ఇలా కిందకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ ఇలా రొటేట్ చేసేసుకోవాలి. అప్పుడు థ్రెడ్ అనేది మనకు పైకి వెళ్తుంది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అండి, 3 బీడ్స్ తీసుకోవాలి. థ్రెడ్ అనేది పైన ఉంది కాబట్టి మనం ఈ పూసలోంచి కింద నుంచి తీసుకోవాలి నీడిల్ని. సో ఇలా కింద నుంచి తీసుకుంటే మళ్ళీ డైమండ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సేమ్ రొటీన్ మొత్తం అంతా రిపీట్ చేయాలన్నమాట. ఇందాక చేసిన ప్రాసెస్ అంతా మళ్ళీ డబల్ నాట్ వేసుకోవాలి, సైడ్ బీడ్ దగ్గరికి రావాలి. సేమ్ అదే ప్రొసీజర్ అండి. సో ఇంకా ఇప్పుడు మనం డబల్ నాట్ వేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు, చాలా ఈజీ అనమాట. చాలా ఈజీ ట్రిక్ ఇది. అంత పెద్ద ట్రిక్ కూడా ఏం కాదండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా అంతా ఇదే ప్రొసీజర్ అండి. ఇంకా మీకు ఈ విధంగా ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో చేసుకోవచ్చు అనమాట. మనకు బ్రేస్లెట్ సైజ్ కావాలంటే బ్రేస్లెట్లో చేసుకోవచ్చు, చోకర్ కావాలంటే చోకర్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను నాకు కావాల్సిన లెంత్లో ఈ పూసలన్నీ సెట్ చేసేసుకుంటున్నానండి.
ఇంకా ఇప్పుడు ఇలా మన పూసలు మొత్తం సెట్టింగ్ అంతా అయిపోయాక మనం నీడిల్ని తీసేసి ఇలా లాస్ట్‌లో టైట్‌గా నాట్ వేసుకోవాలి. ఆ తర్వాత జంప్ రింగ్ ఉంటుంది కదండీ! ఆ జంప్ రింగ్ తీసుకొని ఈ పూసలోకి ఫిట్ చేసేయాలనమాట. అలా 2 సైడ్స్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా పెట్టేసుకోవాలి జంప్ రింగ్స్ అనేవి. మనకు బ్యాక్ సైడ్ చైన్ ఉంటుంది కదా! బ్యాక్ చైన్ ఆ చైన్‌ని ఈ జంప్ రింగ్స్‌కి ఫిట్ చేసేసుకోవాలి. 2 వైపులా ఈ చైన్‌ని ఇలా పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత వన్ సైడ్ ఈ హుక్ ఉంటుంది కదా! ఈ హుక్‌ని ఆ చైన్‌కి ఇలా ఫిట్ చేసేసేయాలి. సో, ఇంకా ఇప్పుడు మనకు బ్రేస్లెట్ రెడీ అయిపోయిందండి. మీకు కొంచెం లెంత్ కావాలంటే దీన్నే చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్రేస్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.